ఇప్పుడు మేము సోయాబీన్లు కొనుగోలు చేయాలని వచ్చినాం ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లేదు, ఆడి కింద నాపేసింది. 700 కుంటాలు ఇప్పుడు ఉండిపోయినాయి. ఇంకా 40 గ్రామాలు ఇంకా అసలు అమ్మకనే ఉన్నాయి. అందుకొరకు రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆ సోయా కొనుగోలు చేయాలని వచ్చినాం. అయితే వాళ్ళు ఉన్నటువంటి కుంటు శాఖ ఏంటంటే అవి కలర్ పేడ్ అయినా మేము కొనమంటున్నారు. మరి అతివృష్టి వల్ల అయింది, మేము చేసినది ఏం లేదు కదా. మరి కనీసం ఏ విధంగా దాన్ని ఒక విధంగా ఒప్పందం చేసుకొని కొనుక్కుంటే బాగుంటుందని ఆ విషయం మన రాష్ట్ర ప్రభుత్వం మన వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పాలని వచ్చిన. అపాయింట్మెంట్ ఉందా ఇచ్చిండ్రా? అపార్ట్మెంట్ చేసి రమ్మని చెప్పిండు మమ్మల్ని. ఇప్పుడు పంపిస్తలేరుగా? పంపిస్తలేరు ఉన్నారు. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు, అధ్యక్షుడు వచ్చండి. ఇప్పుడు మా ఎంబడి ఉన్నాడు. ఏ అధ్యక్షుడు? ఆదిలాబాద్ అనిల్ జాదవ్. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు కాక మీరు? కాంగ్రెస్ పార్టీలో అందరు కాంగ్రెస్. ఇది అసలు మంత్రి గారిని కలిసేందుకు వచ్చాము. నేను లైబ్రరీ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి వారందరి ఆధ్వర్యంలో ముందుగా కూడా అక్కడ ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి కానివ్వండి, అటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరను కలిసేందుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5 మందిని లోపలికి పంపిస్తామంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు కాబట్టి డెఫినెట్గా మంత్రి గారిని కలిసి ఏదైతే రంగు మారిందో ఆ సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ అయితే రైతులు చేస్తున్నారు.